पौत्रीमिष्टिमकल्पयत् अपुत्रः पुत्रलाभाय पौत्रीमिष्टिमकल्पयत् कृतोद्वाहे गते तस्मिन् ब्रह्मदत्ते च राघव अपुत्रः पुत्रलाभाय पौत्रीमिष्टिमकल्पयत्. ఈ శ్లోకానికి అర్థము మీకు ముందర కథ తెలిస్తే ఇది అర్థమవుతుందమ్మా. జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నా. రాముడికి ఈ విశ్వామిత్రుడు తన యొక్క జన్మ వృత్తాంతాన్ని ఈ సర్గలో చెప్తున్నాడు. అప్పుడు ఆయన చెప్తాడు, బ్రహ్మదత్తుడని ఆయన వివాహం చేసుకొని కాంపిల్య నగరానికి వెళ్ళాడు. అపుత్ర పుత్ర లాభాయ, అపుత్రుడు అంటే ఆయనకు పుత్రులు లేరు కాబట్టి పుత్రలాభాయ అంటే పుత్రుడిని పొందడం కోసం, పౌత్రీం పుత్రుడి కోసం, ఇష్టి అంటే ఏంటి, పుత్రుడి కోసం చేసే ఇష్టిని పుత్రకామేష్టి అంటారు. అటువంటి యజ్ఞాన్ని ఆచరించాడని అర్థం ఇక్కడ. ఇష్ట్యాం తు వర్తమానాయాం కుశనాభమహీపతిం, इष्ट्यां तु वर्तमानायां कुशनाभमहीपतिं वर्तमानायां कुशनाभमहीपतिम्. उवाच परमोदारः कुशो ब्रह्मसुतस्तदा, उवाच परमोदारः कुशो ब्रह्मसुतस्तदा उवाच परमोदारः कुशो ब्रह्मसुतस्तदा इष्ट्यां तु वर्तमानायां कुशनाभमहीपतिम् उवाच परमोदारः कुशो ब्रह्मसुतस्तदा. అంటే ఈ కుశుడు అనే ఆయన విశ్వామిత్రుడి యొక్క వంశానికే మూల పురుషుడు. ఈ కుశుడు అనే అతను, ఈ కుశుడు ఇతని యొక్క జన్మ ఎలా అంటే అందరిలాంటి జన్మ కాదు ఇతనికి. ఇతడు అయోనిజుడు అంటే బ్రహ్మదేవుడి మానసపుత్రుడు. ఈ కుశుడు అనే విశ్వామిత్రుడి యొక్క పూర్వీకుల మూల పురుషుడు. ఆ మహానుభావుడు కి నలుగురు కొడుకులు, అది మనము ముందర 32వ సర్గలో తర్వాత తెలుసుకుందాము. అయితే ఆ కుశుడులో ఆ నలుగురులో ఒక కుమారుడైన కుశనాభుడు అనే ఆయన పుత్రుల కోసం పుత్రకామేష్టి అనే ఒక యజ్ఞాన్ని చేస్తుంటే తండ్రి ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు, పుత్రస్తే సదృశ పుత్ర భవిష్యతి సుధార్మికః, पुत्रस्ते सदृशः पुत्र भविष्यति सुधार्मिकः पुत्रस्ते सदृशः पुत्र भविष्यति सुधार्मिकः गाधिं प्राप्स्यसि तेन त्वं कीर्तिं लोके च शाश्वतीम्, गाधिं प्राप्स्यसि तेन त्वं कीर्तिं लोके च शाश्वतीम् गाधिं प्राप्स्यसि तेन त्वं कीर्तिं लोके च शाश्वतीम् पुत्रस्ते सदृशः पुत्र भविष्यति सुधार्मिकः गाधिं प्राप्स्यसि तेन त्वं कीर्तिं लोके च शाश्वतीम्. ఆయన చెప్తున్నాడు, కొడుకుకు చెప్తున్నాడు, నాయనా చాలా చక్కటి పుత్రకామిష్టి అనే ఇష్టి చేయి నాయన, సర్వ సద్గుణవంతుడైన గొప్ప ధార్మికుడైన గాధి అనే ఒక పుత్రుడు నీకు కలుగుతాడు. ఆ పుత్రుడు వలన, అతడి ద్వారా కలిగే పుత్రుల వలన మన వంశానికంతటికి కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ముల్లోకాలల్లో మీ యొక్క కీర్తి అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది నాయన అని తండ్రి అయిన ఎవరు బ్రహ్మమానస పుత్రుడైన కుశుడు తన కొడుకైన కుశనాభుడికి చెప్తాడు. ఏవముక్త్వా కుశో రామ కుశనాభం మహీపతిం, एवमुक्त्वा कुशो राम कुशनाभं महीपतिम् एवमुक्त्वा कुशो राम कुशनाभं महीपतिम् జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనం, जगामाकाशमाविश्य ब्रह्मलोकं सनातनम्
जगामाकाशमाविश्य ब्रह्मलोकं सनातनम् एवमुक्त्वा कुशो राम कुशनाभं महीपतिम् जगामाकाशमाविश्य ब्रह्मलोकं सनातनम् ఏవముక్త్వా కుషో అంటే కుషుడు తన కొడుకైన కుశనాభుడితో రాజుతో ఈ రకంగా చెప్పాడు. జగామా కాశమావిష్య బ్రహ్మలోకం. ఆ రకంగా కొడుకుకు చెప్పి సనాతనమైన శాశ్వతమైన బ్రహ్మలోకానికి జగాం ఆకాశమావిష్య అంటే ఆకాశ మార్గంలో సనాతనమైన శాశ్వతమైన బ్రహ్మలోకానికి ఆయన వెళ్ళిపోతాడు కుషుడు. కస్యచిత్వథ కాలస్య కుశనాభస్య ధీమతః कस्यचित् कालस्य कुशनाभस्य धीमतः कस्यचित् कालस्य कुशनाभस्य धीमतः జజ్ఞే పరమధర్మిష్ఠో గాధిరిత్యేవ నామతః जज्ञे परमधर्मिष्ठो गाधिरित्येव नामतः जज्ञे परमधर्मिष्ठो गाधिरित्येव नामतः कस्यचित् कालस्य कुशनाभस्य धीमतः जज्ञे परमधर्मिष्ठो गाधिरित्येव नामतः కొంతకాలం పిమ్మట కుశనాభుడికి ఆయన యొక్క భార్య పేరు ఘృతాచి. పేర్లు గుర్తు పెట్టుకోండమ్మా. ఘృతాచి. ఆ ఘృతాచి అనే ఆ గంధర్వ కన్య ద్వారా ఈయనకి గాధి అనే ఒక కొడుకు జన్మిస్తాడు. ఆ మహానుభావుడు గొప్ప ధార్మికుడైన పుత్రుడు జన్మిస్తాడు. సపితా మమ కాకుస్థా గాధి పరమ ధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. सपिता मम काकुत्स्थः गाधिः परमधार्मिकः सपिता मम काकुत्स्थः गाधिः परमधार्मिकः कुशवंशप्रसूतोऽस्मि कौशिको रघुनन्दन कुशवंशप्रसूतोऽस्मि कौशिको रघुनन्दन सपिता मम काकुत्स्थः गाधिः परमधार्मिकः कुशवंशप्रसूतोऽस्मि कौशिको रघुनन्दन రామా, ధర్మాత్ముడైన ఆ మహానుభావుడైన ధార్మికుడు గాధి నా తండ్రి. విశ్వామిత్రుడు రాముడికి చెప్తున్నాడు, ఆ గాధి ఎవరంటే నా తండ్రి. నేను ఆ పరమ పవిత్రమైన కుషుడి వంశంలో నేను జన్మించాను. అందువల్లనే నాకు కౌశికుడు అనే పేరు కూడా నాకు ఏర్పడింది అని విశ్వామిత్రుడు రాముడికి చెప్తున్నాడు ఇక్కడ. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రత నామ్నా సత్యవతి నామ రుచికే ప్రతిపాదిత. पूर्वजा भगिनी चापि मम राघव सुव्रता नाम्ना सत्यवती नाम रुचिके प्रतिपादिता 2 times చదవండి, మర్చిపోయి 2 చదివేశాను. पूर्वजा भगिनी चापि मम राघव सुव्रता नाम्ना सत्यवती नाम रुचिके प्रतिपादिता చెప్తాడు. పూర్వజ భగినీ చాపి మమ రాఘవ సువ్రత. సత్యవతి రాఘవ, సత్యవతి అనే ఒక ఆమె ఇక్కడ నాకు అక్క. ఆమె చక్కటి వ్రతనిష్ట గలది. రుచికుడు అనే ఋషితో ఆమెకు పెండ్లి జరిగింది అనే విషయం ఇక్కడ చెప్తున్నారు రాముడికి. సశరీరాగతా స్వర్గం భర్తారమనువర్తిని. सशरीरागता स्वर्गं भर्तारमनुवर्तिनी सशरीरागता स्वर्गं भर्तारमनुवर्तिनी కౌశికీ పరమోదార ప్రవృత్తా చ మహానది. कौशिकी परमोदारा प्रवृत्ता च महानदी कौशिकी परमोदारा प्रवृत्ता च महानदी सशरीरागता स्वर्गं भर्तारमनुवर्तिनी
కౌశికీ పరమోదార ప్రవృత్తా చ మహానది. చెప్తున్నాడు. సశరీరా గతా స్వర్గం, ఆమె శరీరముతోటి భర్తను అనుసరించి స్వర్గానికి వెళ్ళింది. తర్వాత కుషుడి వంశంలో జన్మించింది కాబట్టి నా పేరు కౌశికుడైతే ఆమె పేరు కౌశికి. ఆమె ఎల్లప్పుడూ పతిని, భర్తను అనుసరించి నడుచుకుంది కాబట్టి భర్తతో పాటి శరీరంగా స్వర్గానికి చేరింది. అటువంటి ఉదారమైన నా అక్క సత్యవతి అనే ఆమె కౌశికి అనే పేరుతో ఆ స్వర్గము నుంచి కౌశికి అనే నదిలాగా హిమాలయ పర్వతాలలో ప్రవహిస్తూ ఉంది అని చెప్తున్నారు. దివ్యా పుణ్యోదకారమ్య హిమవంతముపాశ్రిత. దివ్యా పుణ్యోదకారమ్య హిమవంతముపాశ్రిత. దివ్యా పుణ్యోదకారమ్య హిమవంతముపాశ్రిత. లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. దివ్యా పుణ్యోదకారమ్యా హిమవంతముపాశ్రిత. లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. అంటే ఈ దివ్యమైన పుణ్యోదకార ఈ దివ్యమైన ఈ కౌశికీ నది స్వర్గము నుండి రమ్యముగా పుణ్య ఉదకాలతో హిమాలయ గిరులలో ప్రవహిస్తూ ఉంది. లోకానికి మంచి చేయడం కోసము నా సోదరి కౌశికీ నదిగా ఈ రకంగా ప్రవర్తిస్తుంది అని చెప్తున్నారు. తతోహం హిమవత్ పార్శ్వే వసామి నిరతః సుఖం. తతోహం హిమవత్ పార్శ్వే వసామి నిరతః సుఖం. తతోహం హిమవత్ పార్శ్వే వసామి నిరతః సుఖం. భగిన్యాం స్నేహ సంయుక్తః కౌశిక్యాం రఘునందన. భగిన్యాం స్నేహ సంయుక్తః కౌశిక్యాం రఘునందన. భగిన్యాం స్నేహ సంయుక్తః కౌశిక్యాం రఘునందన. తతోహం హిమవత్ పార్శ్వే వసామి నిరతః సుఖం. భగిన్యాం స్నేహ సంయుక్తః కౌశిక్యాం రఘునందన. రఘునందన, నా సోదరి అయిన కౌశికి మీద ప్రేమతో నా సోదరి హిమాలయాలలో ప్రవహిస్తుంది కాబట్టి ఆమె మీద ప్రేమతో నేను కూడా ఈ ప్రాంతములలోనే ఒక ఆశ్రమం ఏర్పరచుకొని నేను ఇక్కడ సుఖంగా జీవిస్తున్నానయ్యా అని విశ్వామిత్ర మహర్షి రాముల వారికి చెప్తున్నారు. తతోహం హిమవత్ పార్శ్వే అయిపోయింది. సాతు సత్యవతి పుణ్య సత్యే ధర్మే ప్రతిష్ఠిత. సాతు సత్యవతి పుణ్య సత్యే ధర్మే ప్రతిష్ఠిత. సాతు సత్యవతి పుణ్య సత్యే ధర్మే ప్రతిష్ఠిత. పతివ్రత మహాభాగ కౌశికీ సరితాంబరా. పతివ్రత మహాభాగ కౌశికీ సరితాంబరా. పతివ్రత మహాభాగ కౌశికీ సరితాంబరా. సాతు సత్యవతి పుణ్య సత్యే ధర్మే ప్రతిష్ఠిత. పతివ్రత మహాభాగ కౌశికీ సరితాంబరా. సాతు సత్యవతి పుణ్య సత్యే ధర్మే ప్రతిష్ఠిత. అంటే ఆ సత్యవతి పరమ పవిత్రురాలు. సత్యము, ధర్మం అనేది ఆమెకు ప్రాణంతో సమానం. ఆ తల్లి గొప్ప పతివ్రత, మహాత్మురాలు. అందుకనే ఆ హిమాలయ పర్వతాలలో ప్రవహిస్తుంది. ఆ కౌశికీ నది చాలా శ్రేష్టమైన నది అనే విషయాన్ని రాముల వారికి చెప్తున్నారు. అహం హి నియమాద్రామ హిత్వా తాం సముపాగతః. అహం హి నియమద్రామ హిత్వాం తాం సముపాగతః.
अहं हि नियमाद्राम हित्वा तां समुपागतः सिद्धाश्रममनुप्राप्य सिद्धोऽस्मि तव तेजसा सिद्धाश्रममनुप्राप्य सिद्धोऽस्मि तव तेजसा सिद्धाश्रममनुप्राप्य सिद्धोऽस्मि तव तेजसा अहं हि రామా नियमद्राम చెప్పండి अहं हि नियमद्राम हित्वा तां समुपागतः सिद्धाश्रममनुप्राप्य सिद्धोऽस्मि तव तेजसा రామా ఈ గొప్ప యజ్ఞాన్ని నిర్వహించడానికి నేను ఈ పవిత్రమైన ఈ హిమాలయ ప్రాంగణములో ఉండే ఈ సిద్ధాశ్రమానికి వచ్చాను. ఇక్కడికి వచ్చి నీ పరాక్రమం చేత నేను ధన్యుడనైనాను నాయనా అని చెప్తున్నాడు. ఏషా రామ మమోత్పత్తి స్వస్య వంశస్య కీర్తిత एषा रामममोत्पत्तिः स्वस्य वंशस्य कीर्तिता एषा रामममोत्पत्तिः स्वस्य वंशस्य कीर्तिता దేశస్య చ మహాబాహో యన్మాం త్వం పరిపృచ్ఛసి देशस्य च महाबाहो यन्मां त्वं परिपृच्छसि देशस्य च महाबाहो यन्मां त्वं परिपृच्छसि एषा रामममोत्पत्तिः स्वस्य वंशस्य कीर्तिता देशस्य च महाबाहो यन्मां त्वं परिपृच्छसि రాముడికి స్వస్య వంశస్య కీర్తిత అంటే రామా నీవు అడిగావు కదా ఈ గిరివ్రజము ఈ ప్రదేశం యొక్క గొప్పతనం గురించి, అందుకని నువ్వు అడిగినందుకు మా వంశము గురించిన అడిగినందుకు గాను ఈ ప్రసంగ మధ్యంలో మా వంశము యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా వివరంగా నీకు చెప్పవలసి వచ్చింది నేనిప్పుడు అనే విషయాన్ని అంటున్నారు ఈ శ్లోకంలో. గతోర్ధరాత్ర కాకుస్థ కథా కథయతో మమ गतोर्धरात्रः काकुत्स कथा कथयतो मम गतोर्धरात्रः काकुत्स्थ कथा कथयतो मम నిద్రామభ్యేహి భద్రంతే మా భూద్విఘ్నో ధ్వనిహనః निद्रामभ्येहि भद्रन्ते मा भूद्विघ्नो ध्वनिः सारी निद्रामभ्येहि भद्रन्ते मा भूद्विघ्नो ध्वनिहनः निद्रामभ्येहि भद्रन्ते मा भूद्विघ्नो ध्वनिहनः गतोऽर्धरात्रः काकुत्स्थ कथा कथयतो मम निद्रामभ्येहि भद्रन्ते मा भूद्विघ्नो ध्वनिहनः చెప్తున్నారు. రామా శ్రీరామా, నేను చెప్పిన ఈ కథా ప్రసంగాలతో మనకు రాత్రి ఇంతసేపు గడిచిపోయింది నాయన, ఎటువంటి విఘ్నములు లేకుండా రేపు మన ప్రయాణము చాలా సాఫీగా జరిగిపోవాలి కాబట్టి నాయన నీవు నిద్రించు తండ్రి, ఇంకా నీకంతా కూడా శుభము జరుగుతుంది అని చెప్పారు మహర్షి. నిష్పందాస్తరవః సర్వే నిలీనా మృగపక్షిణః निष्पन्दास्तरवः सर्वे निलीना मृगपक्षिणः निष्पन्दास्तरवः सर्वे निलीना मृगपक्षिणः निष्पन्दास्तरवः सर्वे निलीना मृगपक्षिणः నైషేన తమసా వ్యాప్తా దిశశ్చ రఘునందన नैषेन तमसा व्याप्ता दिशश्च रघुनन्दन नैषेन तमसा व्याप्ता दिशश्च रघुनन्दन निष्पन्दास्तरवः सर्वे निलीना मृगपक्षिणः नैषेन तमसा व्याप्ता दिशश्च रघुनन्दन శనైర్వియుజ్యతే సంధ్యా నభో నేత్రైరివావృతం शनैर्वियुज्यते सन्ध्या नभो नेत्रैरिवावृतम्
शनैर्वियुज्यते सन्ध्या नभो नेत्रैरिवावृतम् नक्षत्रतारागहनं ज्योतिर्भिरवभासते नक्षत्रतारागहनं ज्योतिर्भिरवभासते नक्षत्रतारागहनं ज्योतिर्भिरवभासते शनैर्वियुज्यते सन्ध्या नभो नेत्रैरिवावृतम् नक्षत्रतारागहनं ज्योतिर्भिरवभासते उत्तिष्ठति च शीतांशुः शशीलोकतमोऽनुदः उत्तिष्ठति शशीतांशुशशीलोकतमोऽनुदः उत्तिष्ठति च शीतांशुशशीलोकतमोऽनुदः ह्लादयन् प्राणिनां लोके मनांसि प्रभया विभो ह्लादयन् प्राणिनां लोके मनांसि प्रभया विभो ह्लादयन् प्राणिनां लोके मनांसि प्रभया विभो उत्तिष्ठति च शीतांशुशशीलोकतमोऽनुदः ह्लादयन् प्राणिनां लोके मनांसि प्रभया विभो అంటే రఘునందన ఇంకా చీకటి పడింది నాయన, చెట్ల మీద నుంచి చెట్లు కదలట్లేదు, గాలి ఆడట్లేదు, ఈ అడవిలో ఉన్న మృగాలు పక్షులన్నీ కూడా ఎక్కడివక్కడ తమ యొక్క స్థావరాలలో నిద్రపోతున్నాయి. ఆ సంధ్యాకాలం అయిపోయింది, అశ్విని మొదలగు తారలదు ఇతర నక్షత్రాలన్నీ కూడా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. చంద్రుడు లోకంలో ఉండే చిమ్మ చీకట్లను పారద్రోలుతూ తన వెన్నె యొక్క కాంతితో ఈ సమస్త లోకాలలో ఉండే ప్రాణులన్నిటికీ కూడా ఆహ్లాదపరుస్తూ చల్లదన్నాన్ని ఇస్తే ఉదయిస్తున్నాడు నాయన అని చెప్తున్నారు. ఈ 15, 16, 17 శ్లోకాలు. 18వ శ్లోకం. నైషాని సర్వభూతాని ప్రచరంతి తతస్తతః नैषानि सर्वभूतानि प्रचरन्ति ततस्ततः नैषानि सर्वभूतानि प्रचरन्ति ततस्ततः యక్షరాక్షస సంఘాశ్చ రౌద్రాశ్చ పిశితాశనాః यक्षराक्षससङ्घाश्च रौद्राश्च पिशिताशनाः यक्षराक्षससङ्घाश्च रौद्राश्च पिशिताशनाः नैषानि सर्वभूतानि प्रचरन्ति ततस्ततः यक्षराक्षससङ्घाश्च रौद्राश्च पिशिताशनाः నాయన రాత్రులందు సంచరించే గుడ్లగూబలు లాంటి ప్రాణులన్నీ కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ చీకటి వేళలో ఈ అరణ్యములో మాంసభక్షకులు, భయంకరులైన కొంతమంది రాక్షసులు, కొంతమంది యక్షులు కూడా రాత్రిపూట ఇలా సంచరిస్తూ ఉంటారు ఈ అడవి మార్గంలో అని చెప్తున్నారు. ఏవముక్త్వా మహాతేజ వీరరామ మహామునిః एवमुक्त्वा महातेज विरराम महामुनिः एवमुक्त्वा महातेज विरराम महामुनिः సాధు సాధ్వితి తం సర్వే మునయో హ్యభ్యపూజయన్ साधु साध्विति तं सर्वे मुनयो ह्यभ्यपूजयन् साधु साध्विति तं सर्वे मुनयो ह्यभ्यपूजयन् एवमुक्त्वा महातेज विरराम महामुनिः साधु साध्विति तं सर्वे मुनयो ह्यभ्यपूजयन् ఏవముక్త్వా మహాతేజ మహాముని అంటే ఇక్కడ మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు ఏవముక్త్వా ఈ విధముగా ఆయన మాట్లాడి చెప్పి రాముల వారికి చెప్పి అలా ఊరుకున్నాడు. ఊరుకుంటే ఆ ఆశ్రమంలో ఉన్న మునులందరూ కూడా చాలా చాలా బాగా చెప్పారు మహాముని అని చెప్పి అందరూ కూడా విశ్వామిత్రముని ప్రస్తుతించారు. ఈ 19వ శ్లోకం. నెక్స్ట్ 20వ శ్లోకం. కుషికానామయం వంశో మహాన్ ధర్మ పరస్సదా कुशिकानामयं वंशो महान् धर्मपरः सदा
कुशिकानामयं वंशो महाधर्मपरः सदा। ब्रह्मोपमा महात्मानः कुशवंशानरोत्तमाः। ब्रह्मोपमा महात्मानः कुशवंश्यानरोत्तमाः। ब्रह्मोपमा महात्मानः कुशवंश्यानरोत्तमाः। कुशिकानामयं वंशो महान् धर्मपरः सदा। ब्रह्मोपमा महात्मानः कुशवंश्यानरोत्तमाः। विशेषेण भवानीव विश्वामित्रो महायशाः। विशेषेण भवानेव विश्वामित्रो महायशाः। विशेषेण भवानेव विश्वामित्रो महायशाः। कौशिकी च सरिश्रेष्ठा कुलोद्योतकरी तव। कौशिकी च सरिश्रेष्ठा कुलोद्योतकरी तव। కౌశికి कौशिकी च అండి చా లేదండి. కౌశికి అమ్మా సరితాం శ్రేష్ఠ ఉందండి, చా పెట్టుకోవాలండి. నేను తర్వాత చెప్తానమ్మా. కొంచెం ఆగి చెప్తా. कौशिकी च सरिश्रेष्ठा कुलोद्योतकरी तव। विशेषेण भवानेव विश्वामित्रो महायशाः। कौशिकी च सरिश्रेष्ठा कुलोद्योतकरी तव। ముని, ఈ కౌశిక వంశము చాలా గొప్పది. ఈ వంశము ధర్మానికి ఆటపట్టు. ధర్మము ధర్మము ధర్మమే సకల శుభాలకి మూలము ధర్మము. కాబట్టి ఈ కౌశిక వంశము ధర్మానికే మూలము, ఆటపట్టు. కాబట్టి ఈ ధర్మపరమైన ఈ వంశంలో జన్మించిన వీళ్ళందరూ కూడా, ఈ నరోత్తములందరూ మహానుభావులు. కాబట్టి వీళ్ళందరూ కూడా బ్రహ్మతుల్యులు, మహాయశస్వి. విశ్వామిత్రుడున్నాడే, ఈ కౌశిక వంశములో ఉన్న అందరిలో కూడా ఇంకా శ్రేష్ఠుడిన, ఇంకా గొప్పవాడు. కాబట్టి ఆ కౌశిక వంశానికే వన్నె తెచ్చినవాడు. తర్వాత ఈ వంశమునకే వన్నె తెచ్చిన ఈ కౌశికి అనే నది కూడా నదులలో శ్రేష్టమైనది. కౌశికీచ సరిశ్రేష్ఠ. శ్రేష్ఠ కరెక్టు, సరితాం అనేది కరెక్టో కాదో నేను తర్వాత చూసి చెప్తానమ్మా. కాబట్టి కౌశికి అనే ఈ సమస్త నదులలో కూడా శ్రేష్టమైనది అని ఇక్కడ చెప్తున్నారు. ఇతి తైర్మునిషార్దూలైః ప్రశస్త కుశికాత్మజః. इति तैर्मुनिशार्दूलैः प्रशस्तः कुशिकात्मजः। इति तैर्मुनिशार्दूलैः प्रशस्तः कुशिकात्मजः। నిద్రాముపాగమత్ శ్రీమాన్ అస్తం గత ఇవాంశుమాన్. निद्रामुपागमत् श्रीमानस्तं गत इवांशुमान्। निद्रामुपागमत् श्रीमानस्तं गत इवांशुमान्। इति तैर्मुनिशार्दूलैः प्रशस्तः कुशिकात्मजः। निद्रामुपागमत् श्रीमान् अस्तं गत इवांशुमान्। ఆ ఆశ్రమంలో ఉన్న మునులందరూ కూడా ఆ కౌశిక వంశాన్ని, విశ్వామిత్రుడిని ప్రస్తుతించిన తర్వాత, విశ్వామిత్రుడు గాధిసుతుడు, కుశికాత్మజ గాధిసుతుడైన విశ్వామిత్రుడు సంతుష్టుడైతాడు. సంతుష్టుడైనాక అక్కడ ఆ అస్త్రాదిని చేరిన సూర్యుడిలాగా ప్రశాంతంగా ఆయన నిద్రకు ఉపక్రమిస్తాడు అనేది ఈ శ్లోకానికి అర్థము. తర్వాత చివరి 23వ శ్లోకము. రామోపి సహ సౌమిత్రిః కించిదాగత విస్మయః. रामोऽपि सह सौमित्रिः किञ्चिदागत विस्मयः। रामोऽपि सह सौमित्रिः किञ्चिदागत विस्मयः। ప్రశస్య మునిశార్దూలం నిద్రాం సముపసేవతే.
प्रशस्य मुनिशार्दूलं निद्रां समुपसेवते प्रशस्य मुनिशार्दूलं निद्रां समुपसेवते रामोऽपि सह सौमित्रिः किञ्चिदागत विस्मयः प्रशस्य मुनिशार्दूलं निद्रां समुपसेवते। ఇక్కడ రామోపి సహ సౌమిత్రికి, సహ సౌమిత్రి అంటే ఎవరు? లక్ష్మణుడు, రామోపి. వీళ్ళిద్దరు కించిదా గత విస్మయ, ఆశ్చర్యపోతారు. విశ్వామిత్ర మహాముని యొక్క వైభవానికి రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆశ్చర్యపడి ఆహా అని మహర్షిని, ఆయన వంశాన్ని మెచ్చుకొని ఆ తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా నిద్రకు ఉపక్రమిస్తారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 34 సర్గః. మీరు చెప్పండి అమ్మ ఒక్కసారి. इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये बालकाण्डे 34 सर्गः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यति पौरुषे च प्रतिद्वन्द्वः शरेणं जहि रावणीं। श्री रघुनन्दन परब्रह्मणे नमः। జై శ్రీమన్నారాయణ. ఇంకా మొదటగా 31, 32, 33 సర్గలకి అర్థ వివరణ తెలుసుకుందాము. రేపటి నుంచి ఇలాగే ఆ శ్లోకము మీనింగ్ మీకు నచ్చితే ఇలాగే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాధా ఇప్పుడు దీనికి 34కి మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పవా? ఇప్పుడు రికార్డు చేసేటప్పుడు ఒక్కసారి మొదట 4-5 శ్లోకాలు దగ్గర తప్పకుండా అట్లయితే బ్రీఫ్ గా కథలాగా చెప్పుకొని వచ్చేస్తాను. అదే విశ్వామిత్రుడు వంశము అది ఒక్కసారి అంత బాగా అర్థమయ్యేట్టు. అలాగే తప్పకుండా అమ్మా చెప్తాను. ఈ రామాయణము మనం ఇప్పుడు చదువుకుంటున్నాము, వింటున్నాము, అర్థ వివరణ తెలుసుకుంటున్నాము. అక్కడక్కడ తత్వార్థంతో కూడిన రహస్యార్థాలు ఏదో గురువుల ద్వారా, గురువు అనుగ్రహం ద్వారా నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను తెలుసుకున్నది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా. దయచేసి అందరూ కూడా పనులుంటే పక్కన పెట్టి శ్రద్ధగా వినండి. ఇంతకుముందు పూర్వము మహానుభావుడు తులసీదాస్ అనే ఒక మహానుభావులు ఉన్నారు. ఆయన గురించి మనందరికీ తెలుసు. ఆ మహానుభావుడు ఒకసారి ప్రతిరోజు కాశీలోనంట గంగానది ఒడ్డులో ఉదయం అంతా కూడా ఆయన స్తోత్రపారాయణాలు ఇవన్నీ చేసుకొని జపాలు చేసుకొని ఆ కాశీలో గంగానది ఒడ్డున కూర్చొని ప్రతిరోజు రామాయణము ఇలా చక్కగా ఈ వాల్మీకి రామాయణం చెప్తూ ఉండేవాడంట. ఆ దారిలో రోజు గుర్రం మీద ఒక జమీందారు పోతుండేవాడంట. ఆ జమీందార్ని చూసి అతను ఈయనకు తెలుసు, మన తులసీదాసు మహర్షికి ఆయన తెలుసు. ఆయన చెప్పేవాడంట జమీందార్ని, నాయనా రండి కూర్చోండి, రామాయణం కొంచెం విని వెళ్ళండి అని చెప్తే ఆయన ఏమయ్యా నీకంటే పని పాట ఏమీ లేకుండా నీ చుట్టూ ఒక నలుగురిని వేసుకొని రామాయణం కథలు చెప్పుకుంటూ కూర్చున్నావు. నేను ఒక పెద్ద జమీందార్ని, నాకు ఎన్నో ఆస్తి వ్యవహారాలు తర్వాత సంపాదన నాకు చాలా చాలా ఉన్నాయ్యా. నేను వచ్చి ఇలా పని పాట లేక ఈ గంగానది ఒడ్డులో కూర్చొని రామాయణం నేనెక్కడ వినాలి అని చెప్పి అలా గుర్రం మీద వెళ్ళిపోయేటోడంట. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి ఏదన్నా పని మీద మన తులసీదాసు వెళ్ళినప్పుడంతా కూడా ఏ మటుకు కూడా అతను వినట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. విను నాయన, ఎందుకంటే నిన్న నాకు కొంచెం బాధ అనిపించింది. నాకు నిన్న తులసీదాస్ గుర్తొచ్చారని అదే అనుకున్నా. అంతటి గొప్ప గొప్ప మహానుభావులు భక్తులు మనకి ఎంతో మంది చెప్తున్నారు. అసలు మనకు ఆదర్శమే భక్తులు గురువులేనమ్మా. వాళ్ళే మనకు ఆదర్శం. వాళ్ళని గట్టిగా పట్టుకుంటేనే మనం భగవంతుడిని చేరగలం. కాబట్టి అలా నేను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళలో తులసీదాసు. నిన్న నాకు ఆయన గుర్తొచ్చారు. అందుకే నాకు కొంచెము నేను ఎమోషన్ అయిపోయినాను.
ఎందుకంటే ఆ మహానుభావుడు వినండి నాయన వినండి నాయన అంటే వినే వాళ్ళందరూ కూడా రామాయణం కానీ భాగవతం కానీ నిజంగా పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుంటేనే ఆ గ్రంథాన్ని పట్టుకొని ఈ కలియుగంలో ఎన్నో పనులు ఎన్నో వ్యవహారాలు ఉంటాయి, అవన్నీ వదులుకొని మనం ఒక సత్సంగము లాగా ఈ సత్సంగం లాగా అందరం కూర్చొని చక్కగా ఒకరికొకరు చెప్పుకుంటూ వింటున్నాం. నిజంగా ఎంత అదృష్టం మనకు, ఎంత అదృష్టం. నాకు అదే నిన్న కొంచెం బాధ అనిపించింది. ఇంత అదృష్టాన్ని అనవసరమైన ఏదేదో కారణాలు చెప్పి చాలా మంది కోల్పోతున్నారే అని నేను దానికి ఎమోషన్ అయినా నిన్న. తర్వాత ఈ మహానుభావుడు కూడా అలాగే అతను వినడు. ఆ జమీందారు ఎంతసేపు విషయ చాపల్యం ఎక్కువ ఆయనకి, ఏదో సంపాదించాలి సంపాదించాలి ఆస్తులు కూడబెట్టాలి. అలా ఆయన ఎంతసేపు సంపాదన పిచ్చి, దైవము దేవుడు రామాయణము రామ కనీసము శ్రీరామ శ్రీరామ అనరా నాయన అంటే కూడా నేను కానీ ఆయన అనకపోయినా ఇక్కడ తులసిదాసు మహానుభావుడు ఎంత గొప్పవారు చూడు. ఆయన ఎంత వినకపోయినా విను 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 అని ఆయన ఎంట పడేవారంట. అలా ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్ళినప్పుడంతా చెప్పేవాడంట, కొంచెమన్నా వినండి, మీరు వింటాను అంటే మీ ఇంటికి వచ్చి నేను రామాయణం కథ చెప్తానయ్యా, మీ ఇంటికి వచ్చి చెప్తానయ్యా అంటే, బాబు నువ్వేదో ఆ గంగానది ఒడ్డులో చెప్పుకుంటున్నావు, చెప్పుకోను ఆయన, నువ్వు నన్ను ఇట్లా సతాయించొద్దు. సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా రామాయణం చెప్తానని, సరే వచ్చే సంవత్సరం రా మా ఇంటికి అని చెప్తాడు. చెప్తే సరే అని మరలా వచ్చే సంవత్సరం ఈ మహానుభావుడు చూడు ఎంత వినని వాడికి కూడా వినిపించాలని ఆయనకు ఆతృత. మళ్ళా కూడా వచ్చే సంవత్సరం వెళ్తాడు. వెళ్ళి అయ్యా నువ్వు చెప్పావు కదా రమ్మని చెప్పి వచ్చాను, చెప్తానయ్యా రామాయణం అంటే, నీకేం పని పాట లేదు, వెళ్ళు వెళ్ళు, నాకు చాలా చాలా పనులు ఉన్నాయి, వెళ్ళు ఇంకోసారి రా, ఇంకొక 6 నెలల తర్వాత రా అని చెప్తాడు. చెప్తే ఈ మహానుభావుడు మళ్ళా 6 నెలలకు గుర్తు పెట్టుకొని మళ్ళా 6 నెలలకి ఆ జమీందారింటికి తులసీదాసు వస్తాడు. వచ్చేసరికి అక్కడ ఆ జమీందారు లేడు. అప్పటికే ఆయన పరమపదించారని ఆయన యొక్క పుత్రులు చెప్తారు. చెప్తే ఈయన బాధపడతాడు. జీవంతో ఉండంగా, శరీరంలో జీవుడుండంగా, నాయనా రామాయణం వినండ్రా, రామనామం పలకండ్రా అని మొత్తుకొని చెప్పాను, మాకొద్దు మాకొద్దు అని వినలేదు, చేయలే. ఎంత పనైపాయా శరీరాన్ని, జీవుడు వదలడానికి ఎంత సమయం అమ్మా, ఒక్క క్షణము చాలు. ఈ రోజున్న ప్రాణి రేపు ఉండడం లేదు. మన చుట్టూతా మనం అంతా చూస్తున్నాం, మన బంధుమిత్రులకు ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో ఈ కలియుగంలో. అలా చూస్తూ కూడా మనం అజ్ఞానంలో మునిగిపోవడం అనేది మన పూర్వజన్మ కర్మ అనుకోవాలి, అంతే. ఓన్లీ పూర్వజన్మ కర్మ ఉంటేనే మనము వినలేము రామాయణం. ఆ నిజంగా భగవంతుడి అనుగ్రహ ఆ కిరణాలు మన మీద ప్రసరిస్తూ ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా మనము తప్పనిసరిగా వినడానికి ప్రయత్నిస్తాము. చెప్పడానికి భగవంతుడు కూడా అనుకూలాన్ని నాకు కూడా ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహం లేకుంటే చెప్పలేము, వినలేము. కాబట్టి ఆ మహానుభావుడు చూసి చాలా బాధపడతాడు తులసీదాసు. బాధపడి అయ్యో భగవంతుడా ఎంత పని జరిగింది అని అలా దిక్కులు చూస్తూ ఉంటే పక్కనే వాళ్ళ గోశాల ఉంది. అక్కడ ఆ గోశాలలో ఒక ఎద్దు కంటి నిండా నీరు గారుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ జమీందారులో లోపల శరీరములో ఉండే ఆత్మ ఎద్దు శరీరంలోకి వెళ్ళిపోయింది అదే ఇంట్లోనే. ఎందుకంటే వీడికి ఎంతసేపు ఆతృత, ఎద్దులాగా కష్టపడి పనిచేయడం, సంపాదించాలి 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 అని ఒక ఎద్దులాగా కష్టపడాలి. కాబట్టి అదే ఆలోచనతో ఆయన యొక్క ఆత్మను శరీరం నుండి వదిలాడు. కాబట్టి అదే ఇంటిలో గోశాలలో ఎద్దులోకి ఆత్మ ప్రవేశించింది. అప్పుడు ఆయనకు అది గుర్తొచ్చి ఆ మహానుభావుడు 6 నెలలంటే 6 నెలలు, 3 నెలలంటే 3 నెలలు, సంవత్సరం అంటే సంవత్సరం ఎంత గుర్తు పెట్టుకొని వచ్చి, నాయనా వినురా వినురా అని చెప్తే వినకపోతినే, రామా రామా అని పలకమంటే పలకపోతినే, అయ్యో ఎంత పాపం చేసి ఈరోజు ఈ ఎద్దు జన్మగా ఎలా ఉంది ఆ జన్మ. ఆ ఎద్దు ఆ పైన మూపురు మీదంట ఒక పుండు వచ్చిందంట. ఆ పుండులో నుంచి రక్తము చిము కారుతుందంట.
ఆ దాని మీద కాడి పెట్టాడంట ఆయన కొడుకు. కాడి పెట్టి కూర్చొని తోకను మిలిపెట్టి కొడుతున్నాడంట, ఎక్కడికి, పొలానికి తీసుకుపోవడానికి. అదేమో మేడం ఎద్దు గారు కదలక, మేడం మేడం గారు ఏం పెట్టారండి? కా ఎద్దులను నడపడానికి కాడి ఉంటది కదమ్మా, దాన్ని అదేమంటారు, పొలం దున్నేది. ఓహో, ఓకే ఓకే. ఆ ఆ చెక్కతో, దాని పేరు ఏదో నాకు కరెక్ట్. ఒక కర్ర ఎస్, అంటే కరెక్ట్ కాదు. కరెక్ట్, నాగలి. నాకు కరెక్ట్ గా దాని పేరు తెలియదు. అయితే ఆ నాగలిని పెట్టి అలా ఆయన తోకను మెలిపెట్టి కొడుతుంటాడు. కొడుతూ ఉంటే ఒకవైపు నొప్పి, బాధ, ఎదురుగ్గా మహానుభావుడు తులసీదాసు కనిపిస్తున్నాడు. ఎంత పాపం చేశాను, ఎంత పాపం చేశాను. శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు రామాయణం ఆయన రోజు ఆ గంగానది, కాశీలో గంగానది ఒడ్డున పిలిచి పిలిచి వినండిరా నాయన, వినండిరా నాయన అని చెప్తుంటే వినలేదు. నేను రోజు గుర్రం మీద పోతుండేవాడిని, పిలిచి పిలిచి చెప్పేవాడు. అలా కూడా వినకపోతే ఇంటికొచ్చి చెప్పేవాడు. ఎంత పాపం చేశాను భగవంతుడా అని ఒకటే తులసీదాసు ముఖంకెళ్ళి చూసి ఆ ఎద్దు అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉందంట. అప్పుడు తులసీదాస్ అనుకుంటాడంట, ఎంత పాపం చేశావు నాయన, చెప్పిన మాట వినలేదు. రామాయణ మహిమ నీకు తెలీదు, రామనాయమ మహిమ తెలీదు, ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. ఆ రామ రామ అని తలుచుకుంటూ ఉంటూ నెక్స్ట్ ఈ ఎద్దు జన్మ నుంచి మంచి జన్మకు నువ్వు పొందగలవని చెప్తారంట. కాబట్టి తులసీదాసు జీవితంలో జరిగిన ఒక కథ ఇది. ఇలా రామాయణం, అందుకే ఆ మహానుభావుడు ఎల్ల వేళలా రామనామంలో మునిగి తరిస్తూ ఉంటాడు. ఆయన అలా రామనామ స్మరణలో మునిగి తేలుతూ ఉంటాడు. సాయంత్రం కాగానే రామాయణ గాథ చెప్తుంటాడు. అలా చెప్తూనే ఆ మహానుభావుడు రామచరిత మానసు, హనుమాన్ చాలీసా, అలా ఎన్నో పవిత్రమైన మనకు స్తోత్రాలు, గ్రంథాలు ఆయన అనుగ్రహించారు. జై శ్రీమన్నారాయణ. ఎందుకో ఈరోజు మీకు ఆ రామాయణ గొప్పతనం చెప్పాలని 31వ సర్గకు ముందు నేను ఈ యొక్క కథ చెప్పానమ్మా. విని మీ లోపలికి తీసుకొని మీలో మార్పును తెచ్చుకోగలిగితే మీ అందరికీ మంచిది. లేదు ఈ చెవితో విని చెవితో మేము వదిలేస్తాము అంటే, అలా వదిలేయడం కూడా మనము చేసుకున్న పూర్వజన్మ కర్మ ఉన్నప్పుడే మనిషి యొక్క ప్రవర్తన అలా ఉంటుందంట. ఏది కూడా వినాలి అంటే మనం వినలేము, వినకూడదు అంటే కూడా మనం వినలేము. వినాలన్నా, చెప్పాలన్నా, చెయ్యాలన్నా మన ప్రారబ్ధ కర్మ అనేది మనకు ఉంటుంది. ఆ కర్మను బట్టే మన యొక్క జీవితము అనేది నడుస్తూ ఉంటుంది. మన చేతులతో నేను ఈరోజు వినాలి వినాలి అనుకుంటే వినాలి. కాబట్టి ప్రయత్నం చెయ్యాలి, సాధన చెయ్యాలి. అప్పుడే ముందుకు ఎదగగలము. మన ఆత్మ ఉన్నతికి మనము ప్రయత్నము చేయగలము. జై శ్రీమన్నారాయణ. రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా. జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. రామలక్ష్మణులు సిద్ధాశ్రమములో మానవాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రాలతో మారీచ, సుబాహు రాక్షసులందరినీ కూడా సంహరించారు. ఆ రాత్రి ఎంతో ఆనందంతో రామలక్ష్మణులు ఆ సిద్ధాశ్రమములోనే నిద్రించారు. తెల్లవారింది. పూర్వాహ్నంలో చేయవలసిన, తెల్లవారుజామున ఏమేం చేయాలి ఆ కార్యక్రమాలన్నీ కూడా, మరి రాముడు దేవాది దేవుడు అయినా కానీ తొలి సంధ్యలో ఏమేమి పనులు చేయాలో ఆ పనులన్నీ కూడా రామలక్ష్మణులు పూర్తి చేసుకొని ఆ పక్కన ఉన్న ఋషులందరితో కలిసి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తారు. అప్పటికే యజ్ఞం చేస్తున్నారు కదా మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆ మహానుభావుడు అగ్నిహోత్రములాగా ఆయన ముఖమంట వెలిగిపోతుందంట. అప్పుడు అటువంటి యజ్ఞ పురుషుడైన ఆ విశ్వామిత్రము మహర్షి యొక్క ముఖారవిందాన్ని చూసి ఎంతో ప్రేమతో రామలక్ష్మణులు నమస్కరించి మహర్షితో పలుకుతారు. ఈ మౌస్వ ముని శార్దూల కింకరౌ సముపస్థితో ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిం అంటారు. నాయనా, బ్రహ్మజ్ఞానము కల వారిలో శ్రేష్ఠుడివి తండ్రి, మేమిద్దరము కూడా మీ యొక్క శిష్యులము.
మీరు ఏమి చెప్తే అది చేయడానికి మేము సేవకులము, మీ ఎదురుగ్గా మేము నిలిచి ఉన్నాము. మీరిప్పుడు ఏమి ఆజ్ఞాపిస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు చెప్పండి అని మహర్షి ఎదురుగ్గా పోయి మాట్లాడతారు. అప్పుడు ఆ విధంగా ఆ బిడ్డలిద్దరు మాట్లాడుతూ ఉంటే ఆ సిద్ధాశ్రమంలో ఉన్న ఋషులందరూ కూడా, విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూడా రాముల వారితో ఈ రకంగా చెప్తున్నారు. నాయనా, మనమందరం ఇప్పుడు మిథిలా నగరం అనే నగరం ఈ ఆశ్రమం దాటాక హిమాలయ పర్వతాలకు వెళ్ళే దారిలో ఉంటాది. ఆ మిథిలా నగరానికి ఒక మహానుభావుడు జనకుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన రేపటి నుంచి ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నాడు. నాయన, మనందరం కూడా ఆయన ఆహ్వానం మనకుంది, మనం అక్కడికి వెళ్ళాలి, మీరు కూడా రావాలి, మనందరం కలిసి వెళ్దాము అంటే రాముడు అలాగే స్వామి అంటాడు. అన్ని నాయన, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఆ మిథిలా నగరంలో ఒక శ్రేష్టమైన ఒక మహోన్నతమైన ఒక గొప్ప ధనుస్సు అనేది ఒకటి ఉంది. అది నువ్వెప్పుడు కూడా చూసి ఉండవు. అది దేవతలు ఆ ఆ రాజుకు ఇచ్చారు. ఆ యొక్క ధనుషు శక్తి ఎవ్వరూ గుర్తించలేరు. ఎందుకంటే ఆ ధనుసుకున్న విల్లును దేవతలు గాని, రాక్షసులు గాని, గంధర్వులు గాని, యక్షులు గాని, మనుషులు గాని ఇంతవరకు ఎవ్వరు కూడా ఆ విల్లును ఎక్కుపెట్టింది లేదు. ఎందరో మహా బలశాలురు ఎంతో మంది ఆ ప్రయత్నం చేసి వాళ్ళు ఓడిపోయినారు. కాబట్టి రామ, లక్ష్మణ, మీరిద్దరు కూడా ఆ జనక మహారాజు చేసే ఆ యజ్ఞానికి వచ్చి ఆ గొప్ప ధనుస్సును మీరంతా కూడా చూడాలి నాయనా అని ప్రార్థిస్తారు. అయితే ఇంకా మరి ఆ ధనుస్సు అంత గొప్పదేంటి, ఆ ధనుస్సు ఎవరిచ్చారు జనక మహారాజుకు అని అడుగుతాడు. అడిగితే ఆనాడు దక్షయజ్ఞము చేసేటప్పుడు శివుడు ఈ జనక మహారాజు వాళ్లకు ఆనాడు ఈ యొక్క ధనుస్సును వాళ్ళ వంశీకులు ప్రార్థన చేయగా పరమశివుడు వాళ్లకు ఇచ్చేస్తారు. కాబట్టి వీళ్ళ వంశీకులు చేసిన యజ్ఞ ఫలితంగా పరమశివుడు ప్రసాదించాడు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ ధనుస్సును ఈ యొక్క జనక మహారాజు వంశంలో ఉన్న రాజులందరూ కూడా వాళ్ళ పూజా మందిరంలో పెట్టుకొని నిత్యము ధూపదీప నైవేద్యాలతో, పరిమళ ద్రవ్యాలతో ప్రతిరోజు ఆ ధనుస్సుకు అర్చన జరుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో, అంటే ఇంట్లో కాదు, ఆ రాజభవనంలో. ఆ రకంగా ఋషులు, విశ్వామిత్రుడు అందరూ చెప్పగానే రామ లక్ష్మణులతో కలిసి ఆ మహానుభావుడైన మహర్షి మిథిలా నగరానికి బయలుదేరుతున్నాడు. ఇక్కడ మిథిలా నగరానికి బయలుదేరెను. ఇప్పుడు ఇంతవరకు జరిగిన కథలో రాముడు ఏ ధర్మాన్ని చూపించాడు మనకిక్కడ? సాధారణంగా మామూలు మనుషులు ఆచరించే ఒక సాధారణ ధర్మాన్ని ఇక్కడ రాముడు చూపించారు. ఇక్కడ ఎవరు శిష్యుడు? రాముడు. గురువెవరు? విశ్వామిత్రుడు. గురువు యొక్క అనుగ్రహము చేత, ఆ లభించిన విద్య చేత గురువు కంటే కూడా గొప్ప కార్యాన్ని చేయగలిగిన వాడై ఉండవచ్చును ఎవరైనా. ఒకప్పుడు శిష్యులు గురువులు కూడా చేయలేని కార్యాలను కూడా చేయవస్తారు. గురువు కంటే కూడా గొప్ప పనులు చేసిన శిష్యులు ఉన్నారు. కానీ అంత మాత్రమున గురువు కంటే గొప్ప అనే అహంకారము ఉండకూడదు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. గురువు వద్ద ప్రవర్తన ఎలా ఉండాలి? ఆ వినయమైన ప్రవర్తన రాముల వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఇక్కడ విశ్వామిత్ర మహర్షి
రాముడికి సర్వ అస్త్రాలు ఎవరిచ్చారు? గురువైన విశ్వామిత్రుడే ఇచ్చారు కదా. మరి గురువు ఇచ్చిన అస్త్రముల చేత రాముడు మారీచుడిని ఆ మానవాస్త్రం చేత ఒక్కసారిగా కొడితే 100 యోజనాల దూరంలో పోయి పడిపోయినాడు. తర్వాత ఇంకొక అస్త్రంతో సుబాహువుని చంపేసినాడు, ఇంకొక అస్త్రంతో రాక్షసులను చంపేశాడు. అంత మాత్రం చేత నేను గురువు కంటే గొప్పవాడిని అని రాముడు ఇక్కడ అహంకారము చెందలేదు. అంత పని చేసిన గాని పొద్దున నిద్ర లేవగానే కాలకృత్యాలు పూర్వాహ్నం అనే తన కార్యక్రమాలన్నీ చేరి మహర్షి దగ్గరికి చేరి నెమ్మదిగా, మహర్షి మేము మీ సేవకులము, నెక్స్ట్ మీ ఆజ్ఞ ఏది? మీరు ఆజ్ఞ చెప్తే మేము అది పాలించే వాళ్ళము, మీరు ఏది చెప్తే అది ఆజ్ఞాపించండి అని అడిగినారు. కాబట్టి ఇక్కడ ఈ సర్గలో, ఈ శ్లోకంలో, ఈ 31వ సర్గలో మనం తెలుసుకోవలసింది ఏంటంటే, ఒక శిష్యుడు నేర్చుకొనవలసిన ప్రధాన ధర్మం ఏమిటంటే, మనకు ఎంత సామర్థ్యము ఉన్నా కూడా అహంకారము లేకుండా ఉండడమే మానవత్వము. అటువంటి మానవత్వాన్ని రామచంద్రుడు మనకిక్కడ ప్రదర్శించి చూపించారు. ఇదే కాదు, ఇది ఒక సామాన్య ధర్మాన్ని ఆయన చూపించారు. ఇంకా ఈ వృత్తాంతములో, ఈ కథలో మనకి ఒక విశేషమైన ధర్మం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఆలోచిస్తే కనిపిస్తుంది. ఏమిటి ఆ విశేష ధర్మము? శరీరం ఉంది, ప్రాణం పోతుంది, శరీరం పడిపోతుంది, జీవుడు వెళ్ళిపోతాడు. జీవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలియదు, పట్టించుకో. జీవుడు సిద్ధిని పొందడానికి ప్రయత్నించాలి. సిద్ధి అంటే ఏమిటి? సిద్ధాశ్రమము అంటే ఏమిటి? ఇక్కడ మనము విశేష ధర్మమైన సిద్ధాశ్రమము, సిద్ధిని గురించి తెలుసుకోవాలి. ఇంతవరకు రాముడు శిష్యుడు గురువైన విశ్వామిత్రుడికి ఉన్న సామాన్య ధర్మాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు విశేష ధర్మాన్ని తెలుసుకుందాం. సిద్ధి అంటే ఏమిటి? అవిద్య తొలగి కామము కర్మ అంతముంది భగవంతుడితో కలిసి ఆయన కథలు వింటూ, ఆయన శ్లోకాలు చదువుతూ భగవంతుడిని మనం ఈ రకంగా కథలు చెప్పుకుంటూ శ్లోకాలు చదువుతుంటే ఎవరు ఆనందిస్తారు? హనుమంతుడు వచ్చి కూర్చుంటున్నాడు. ఎక్కడ? మన ఇంట్లో. మీరందరూ వింటున్నారు. మీ ఇంటిలో మీ పక్కనే హనుమంతుడు వచ్చి కూర్చుంటున్నాడు. ఎందుకు కూర్చుంటాడు హనుమంతుడు? మీరు రాముడి కథ చెప్తున్నారు, రాముడి శ్లోకం చదువుతున్నారు, వాల్మీకి రామాయణం శ్లోకాలు చదువుతున్నారు. రామనామం పలికితే ఆనందించేది ఎవరు? హనుమంతుడు. ఆ తర్వాత ఎవరు ఆనందిస్తారు? దేవదేవుడైన వైకుంఠ నారాయణుడు ఆనందించేది. మరి ఎలా ఉండాలి? సిద్ధి అంటే అవిద్య. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానము. అజ్ఞానం అంటే ఏమిటి? లేనిపోని పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన కర్మలు, పనికిమాలిన మాటలు, ఇవన్నీ అజ్ఞానము. వాటిని అంతము చెయ్యాలి. అంతము చేసి అవి ఎప్పుడైతే అజ్ఞానం అంతరిస్తాదో అప్పుడే భగవంతుడిని ఆనందింప చేయగలిగే తట్లు మనము ఆ శ్లోకాలు చదవగలము, ఆ కథలు చెప్పగలము, ఆ కథలు వినగలము. అజ్ఞానము లోపల దూరుకుని ఉంటే మనం ఏమి చెయ్యగలము? ఏమి చెయ్యి. చెవితో కథ వింటుంటాం, ఈ చెవితో వంటగదిలో వంట చేస్తుంటాము, లేకపోతే బుర్రలో ఇంకా పొద్దునేమో జరిగింది, నిన్న ఏమో జరిగింది, ఇలాంటి పకిమాలిన కామ కర్మలు, వేరే వేరే ఆలోచనలు బుర్ర నిండా మనకు వస్తుంటాయి. దానివలన మనం ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రయోజనం ఉండదు. కాబట్టి సిద్ధి సిద్ధి సిద్ధిని పొందడకు, మరి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కదమ్మా, మరి ఆయన ఎందుకు సిద్ధి పొందాలి? మరి ఆయన ఎందుకు యజ్ఞం చేశాడు? మరి ఆ యజ్ఞానికి రాముణ్ణి ఎందుకు పిలిచాడు? సిద్ధిని కొరకు యజ్ఞం చేశాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? అయోధ్యకు వచ్చి దశరథుడితో చెప్పాడు.
విశ్వామిత్ర అహం నియమమాతిష్టే సిద్ధ్యర్థం, నేను ఒక సిద్ధి ఆది దానిని పూనుకొని ఉన్నాను, దాని కొరకు యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞం ఎక్కడ చేస్తున్నా? హిమాలయ పర్వతాలలో ఉండే ఒక సిద్ధాశ్రమములో చేస్తున్నా. ఆ సిద్ధాశ్రమములో చేసే యజ్ఞం ఏం చేస్తుంది? సిద్ధి కలిగిస్తుంది. సిద్ధి అంటే, ఆశ్రమం అంటే ఏమిటి? శ్రమలను తొలగించేది ఆశ్రమము. ఆశ్రమ వాతావరణంలో మనకు అలాగే ఉంటుంది. శ్రమలంటే ఏమిటమ్మా? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక సంసార దుఃఖములు, ఇవే కదా శ్రమలు. మరి ఈ కర్మలు ఎప్పుడైతే అంతమైతే అప్పుడు సిద్ధి కలుగుతుంది మనకి. మరి మన చుట్టూత ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక సంసార దుఃఖాలు చుట్టూ మునిగి ఉన్నాయి. ఎప్పుడైతే కర్మలు అంతమైతాయో అప్పుడే మనకు సిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఈ కర్మలే మనకు సిద్ధిని పొందాలి అని ఉంటుంది. ఇది శరీరము, ఇందులోపల ఆత్మ, ఈ ఆత్మతత్వము తెలుసుకోవాలి అని ఉంటుంది. కానీ ఈ కర్మలే సిద్ధికి విఘ్నం కలిగిస్తున్నాయి. ఈ కర్మలను తొలగించుటకు మనం అనుకుంటాము, మనం ప్రయత్నం చెయ్యాలి, ఈ కర్మలు తొలగించుకోవాలి అని. నీ ప్రయత్నం ఇక్కడ ఏమీ ఫలించదు. సిద్ధిని పొందాలి, సాధనము మనందరం అనుకుంటాం, సాధనము అస్సలు మన వద్ద లేదు, ఏ సాధనము లేదు. నేను చెయ్యగలను, నేను వినగలను, నేను చదవగలను అంటే చాలా చాలా తప్పు. నీవేమి చేయలేవా? ఆయన అనుగ్రహం ఉంటేనే నువ్వు వినగలవు, చదవగలవు, చెయ్యగలవు. కాబట్టి ఆయన అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వు భగవంతుడికి అర్పించుకోవాలి. నిన్ను అర్పించుకోవడమే కాదు, నీ వాళ్ళందరినీ కూడా భగవంతుడికి ప్రసాదంగా. నువ్వు అనుకుంటావు వీళ్ళు బయటికి వెళ్ళారు, వీళ్ళు ఇంకా రాలేదు, మనకు భయం ఏర్పడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి. నువ్వు చేయగలవా? ఎటువంటిదైనా మనం ఏమీ చేయలేము. ఆ కుటుంబాన్నంతటిని కూడా భగవంతుడికి అర్పించాలి. స్వామి, నాది ఏమీ లేదు, నేను నా కుటుంబాన్ని, నేను పూర్తిగా నీకు అర్పించుకుంటున్నాను నారాయణ, నీవే దిక్కు, నీవే సర్వం, నీవే చూడంటే ఆయన చూసుకుంటాడు. అంతేకాని నేనేదో చెయ్యగలను, నేను సాధించగలను, నేను చేస్తాను అంటే నేను ఎప్పుడు ఏమీ చేయలేను. అందుకే ఈ సిద్ధి పొందడం కోసము సిద్ధాశ్రమములో చేసే యజ్ఞముకి నేను చెయ్యలేను కాబట్టే విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వచ్చి రాముడిని కావాలని కోరాడు. నాతో కాదు, రామ లక్ష్మణుల అలా సహాయం నాకు అనగా తన ప్రయత్నము చేత మారీచుడు సుబాహువుడిని అంతము చేయలేను, నా స్వప్రయత్నము చేత మారీచుడు సుబాహువును నేను చంపలేను అనే సత్యాన్ని అంతటి మహానుభావుడైన మహర్షి గుర్తించాడు. అందుకే దశరథుడి దగ్గరికి వెళ్ళి రాముడు కావాలి అని ప్రార్థన చేశాడు. అంటే మనందరము నేర్చుకోవలసిన కర్తవ్యము ఏమిటి? మానవుడు చేయవలసిన కర్తవ్యం ఇదే. ఇది మనకు విశ్వామిత్ర మహర్షి దశరథుడిని అడగడం ద్వారా మన కర్తవ్యాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. అందుకే విశ్వామిత్రి ఏమైనారు? బ్రహ్మర్షి అయినాడు విశ్వామిత్ర మహర్షి. ఆయనను దేవతలు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మర్షి అని చెప్పారు. వేదాలు, ఓంకారము పూర్తిగా మహర్షికి వశపడినవి. మరి అంతటి మహర్షికి సిద్ధికి కావలసిన యజ్ఞము చేయవలసిన అవసరం ఏముంది? అసలు సిద్ధి అంటే ఏమిటి? భగవంతుడిని ఆరాధించి
ఆ ఆ నారాయణుడి అనుగ్రహంచే మోక్షాన్ని పొందాలి. ఇప్పుడు మోక్షము కొరకు చేసే యజ్ఞము ఏమిటి? ఆ విశ్వామిత్రుడు చేసే ఆ యజ్ఞం ఏమిటి? సిద్ధాశ్రమంలో మోక్ష యజ్ఞము. ఆ యజ్ఞము కొరకు ఏం చేశాడు విశ్వామిత్రుడు? తన దగ్గర ఉన్న శస్త్రాలు, అస్త్రాలు అన్నిటిని కూడా ఆ రాముడికి ఇచ్చేశాడు. ఆ యజ్ఞానికి ఎవరు విఘ్నం చేస్తున్నారు? తాటకి, మారీచుడు, సుబాహువు. మరి తాను తన దగ్గర ఉన్న అస్త్రాలు ఉన్నప్పుడు మారీచుడు, సుబాహువును తానే చంపొచ్చు కదా అస్త్రాలతోటి. మరి తాను చంపకుండా ఆ అస్త్రాలన్నీ రాముడికి ఇచ్చి నీవు అంతము చెయ్యి మారీచుడిని, సుబాహువును అని ఎందుకు ప్రార్థన చేశాడు? మరి మరి ఆ పిల్లలు ఎంత వయసు వాళ్ళు? ఆ రామలక్ష్మణులు 12 సంవత్సరాల వయసు వాళ్ళు. మరి వాళ్ళకి అస్త్రాలన్నీ ఇచ్చి వాళ్ళ ద్వారా తన యజ్ఞ రక్షణముని కోరడం అనేటి ఇక్కడ ఏమిటి? ఇది అసలు ఏంటి, యుక్తంగా ఉందా అని ఒక ఆలోచన వస్తుంది. తానే చంపచ్చు కదా తన దగ్గర ఉన్న అస్త్రాలతోటి. ఇక్కడ అస్త్రములు ఏమిటి? అస్త్రం అంటే ఏమిటి? ఎవరైనా విరోధులను తొలగించే ఒక సాధనము అస్త్రము. వాటిని తొలగించటకి ఆ ఆ అస్త్రము ద్వారా విరోధిని తొలగించాలంటే తన స్వప్రయత్నం అంటే నా చేత నేను చేసే ప్రయత్నము చేయరాదు అని ఇక్కడ విశ్వామిత్రుడు గుర్తించాడు. నేను చేసి ఈ అస్త్రాలు నాకున్నాయి, నాకుగా నేను చెయ్యకూడదు అనే సత్యాన్ని స్వప్రయత్నము, నాకుగా నేను చెయ్యగలను, నా దగ్గర అస్త్రాలు విద్యలు ఉన్నాయి, నేను గొప్పవాడిని, నేను చంపగలను అనేది అక్కడ చేయరాదు అనే సత్యాన్ని బ్రహ్మర్షి కాబట్టి ఆ మహాన్ ఇక్కడ చాలా డెప్త్గా ఆలోచించాలమ్మా. జాగ్రత్తగా వింటే ఈ రహస్యం అనేది మీరు అర్థం చేసుకోగలరు. జాగ్రత్తగా వినకపోతే నేను చెప్పే సెంటెన్స్ మీకు అర్థం కాదు. తన స్వప్రయత్నము చేయరాదు అని ఇక్కడ విశ్వామిత్ర మహర్షి తనకు తానుగా గుర్తించి సాక్షాత్తు ఆ వైకుంఠ నారాయణుడు, ఆ రామనారాయణుడు, ఆ దేవాది దేవుడు అయోధ్యలో దశరథ మహారాజు దగ్గర ఆయన కుటుంబంలో జన్మించాడు ఆ విష్ణుమూర్తి అని తెలిసినవాడు కాబట్టే ఆయన అనుమతి తీసుకొని ఆ రామనారాయణుడిని తన వెంట తెచ్చుకొని ఆ అస్త్రాలన్నీ కూడా ఆయనకి ఇచ్చి అతని రాముడి చేత అస్త్రాలను ఇచ్చి రక్షణను పొందినాడు. అంటే ఒక మహాకవి చక్కగా ఒక కవిత చెప్తాడు సముద్రుడి గురించి. ఇప్పుడు సముద్రంలో ఈ ఎండాకాలంలో బాగా ఎండలతో సముద్రంలో ఉన్న నీరు ఏమైతుంది? సూర్యకిరణాలతో ఆవిరిగా మారి ఆ నీరంతా కూడా ఆకాశంలో మేఘాలుగా అవుతాయి. సముద్రంలో ఉన్న నీరే ఆవిరిగా మారి ఆకాశంలో మేఘాలవుతాయి. అంటే సూర్య భగవానుడు తన కిరణాలతో ఈ నీటిని తాను స్వీకరిస్తున్నాడు. అప్పుడు ఇప్పుడు స్వాతి నక్షత్రములో సూర్యుడు ఉంటే మేఘము నుండి వర్షించిన నీరు, ఆ మేఘం నుండి నీరు ఎక్కడైనా వర్షిస్తుంది, సముద్రం మీద కూడా వర్షం పడుతుంది కదా. అలా సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు పడిన వర్షము సముద్రము మీదుగా పడితే ఆ పడిన నీరు సముద్రపు అడుగులో ఉన్న ముత్యపు చిప్పలో పడితే ఆ ముత్యపు చిప్పలో పడిన ఆ నీరు ముత్యాలుగా ఏర్పడతాయంట సముద్రంలో.
మరి తన నీటిని తానే కెరటములతో ముత్యపు చిప్పల్లో వేస్తే సముద్రుడు ముత్యాలు పండవక్కడ. ఆ ఆకాశములో నుంచి, ఆ మేఘము నుంచి వచ్చిన వర్షపు నీరు ముత్యపు చిప్పలో పడితేనే ముత్యపు చిప్పల ముత్యాలు ఏర్పడతాయి. అంటే నీటికి ఇక్కడేంటి, సముద్రుడు ఏం చేశాడు, ఆ నీటిని తనకు తానుగా ముత్యాలు చేసుకోలే, సూర్యుడికి ముందు అర్పించాడు. మేఘుడి ద్వారా వర్షిస్తే ముత్యపు చిప్పలో పడి ముత్యాలు ఏర్పడ్డాయి. మనము ఇక్కడ నేర్చుకోవలసిన సత్యము కూడా అదే. తనను రక్షించుకొను సాధనములను, తన దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నా నావి అనే భావాన్ని వదిలి ఎవరైనా కూడా భగవంతుడికి అర్పించాలి ఏవైనా. ఇది నాది కాదు స్వామి, అంతా నీదే, నాది ఏమీ లేదు, మీ దయ ఉంది కాబట్టి ఈరోజు మనము మాట్లాడగలుగుతున్నాము, ఈరోజు భగవంతుడి అనుగ్రహంతో ఒక స్తోత్రం చదువుకోగలుగుతున్నాము. నాది ఏమీ లేదు, అంతా నీదే, అలా అర్పించాలి మనం. ఎప్పుడైతే మనం అలా మనల్ని మనం అర్పణ చేసుకుంటామో ఆ భూముడి ద్వారా మనము రక్షణ పొందుతాము. సముద్రము చెప్పిన ఈ పాఠం గురించి విశ్వామిత్రుడికి తెలుసు కాబట్టి తన విరోధులైన సుబాహుడు మారీచుడిని తొలగించుకొనుట తానుగా తనకు తానుగా వారిని సంహరించకుండా అస్త్రాలను రాముడికి ఇచ్చి రాముడి చేత పని చేయించాడు. అతని చేత తాటకను, మారీచ, సుబాహులను వాళ్ళ ముగ్గురిని కూడా రాముడి చేత సంహరింపచేసి ఆయన చేసిన ఒక యజ్ఞం చేశాడు కదా, ఆ యజ్ఞ ఫలముగా ఆయన ఏం చేశాడు, సిద్ధిని పొందినాడు. అంటే ఇక్కడ జీవుడికి అవిద్య అనగా, అవిద్య అంటే ఏమిటమ్మా, ఏదైనా చెప్తే అర్థము కాకుండా ఉండే అజ్ఞానమే అవిద్య. ఇది ప్రకృతి సంబంధంగా ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జీవుడికి కలుగుతూ ఉంది. అందుకే మనందరం కూడా అప్పుడప్పుడు ఆ అవిద్యకు బలి అవుతూ ఉంటాము. అది ఎప్పుడు మన బయట వాకిలి దగ్గరే నిలబడి ఉంటుంది. ఈ మాయ, ఈ అవిద్య అనేది అది చాలా బలమైనది. ఎప్పుడైతే మనము భగవంతుడికి ఒక్క క్షణము దూరం అవుతామో ఆ అవిద్య, ఆ మాయ అనేది వచ్చి మనల్ని ఆక్రమిస్తుంది. ఇక్కడ తాటక అనే రాక్షసి ఎక్కడ ఉంది, అవిద్య అజ్ఞానము అనే స్థానములో తాటక ఉంది. మనం ఏం చెప్పుకున్నాము, తాటకకి ఎంత బలం ఉందని చెప్పుకున్నాము, 1000 ఏనుగుల బలము గలది. ఏది, తాటకి. మరి దానిని ఎవరు అంతమొందించారు, రాముడే అంతమొందించు. రాముడు ఆడ స్త్రీ అని ఆలోచించాడు, కానీ విశ్వామిత్రుడు ఆలోచించొద్దు, చంపేసేయి అని చెప్పాడు. రాముడు గురువు చెప్పగానే వెంటనే అంతం చేసేశాడు. ఇక్కడ మనకేం కనిపిస్తుంది, బాహ్యంగా గతలో రాముడు శిష్యుడు, విశ్వామిత్రుడు గురువు అనేది బాహ్యంగా కనిపిస్తుంది. విశ్వామిత్రుడైన గురువు శాసించాడు కాబట్టి శిష్యుడైన రాముడు ఇక్కడ చేశాడు. కానీ అంతర్లీనంగా కథలో ఏముంది, రహస్యము తత్వార్థము ఏముంది, ఇక్కడ లోపల ఉన్న అంతర్లీనమైన కథలో విశ్వామిత్రుడు ఒక భక్తుడు, రాముడు ఒక భగవంతుడు. తన దగ్గర ఎంతో రక్షణ సామగ్రి ఉంది, అస్త్రాలు. తన రక్షణ సామగ్రిని అంతను ఏం చేశాడు, భగవంతుడైన రాముడికి ఇచ్చేశాడు. ఇచ్చేసి, రామా నా దగ్గర ఉన్న రక్షణ కొరకు పెట్టుకున్నవన్నీ నీకు ఇచ్చేశాను, నా విరోధిని నువ్వే అంతము చేయాలి అని ప్రార్థించాడు. అప్పుడు రాముడు తాటకని చంపేశాడు. అంటే భగవంతుడు ఆ రకంగా అవిద్యను అజ్ఞానాన్ని అంతం చేస్తాడు. ఎప్పుడు కూడా ఈ అవిద్య, ఈ ప్రకృతి జీవుడికి
సహజంగా మనకు జ్ఞానం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము ఈ భూమి మీద తల్లి గర్భంలో నుంచి పడతామో ఈ అవిద్య అనేది జీవుడి యొక్క జ్ఞానాన్ని అలా ఆవరిస్తుంది. అది ఎప్పుడైతే ఆవరిస్తుందో జీవుడికి రకరకాల కోరికలు కలుగుతాయి. ఒక్క కోరిక కాదు, రోజుకు 100 కోరికలు కలుగుతాయి. తినడము, తాగడము, అసలు మన బుర్రలో ఎన్ని ఆలోచనలు, కొన్ని 100 ఆలోచనలు కలుగుతుంటాయి రాత్రి నిద్రపోయేంత వరకు. అలాంటి ఆలోచనలు, కోరికలతో మనం ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం. పని అంటే ఏంటి? కర్మ చేస్తున్నాం. అనాదిగా ఈ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జీవుడికి ఈ అవిద్య సంబంధము, అజ్ఞాన సంబంధము, ఈ కర్మ సంబంధము జీవుడి వెనకంటేది వస్తుంటాది. గుర్తించాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఈ అవిద్య కర్మ సంబంధాన్ని అంతం చేసుకోగలము. ఇక్కడ ఏం చేశాడు? ముందు సర్గలో మనం చెప్పుకున్నాము. శ్రద్ధగా మీరందరూ విని ఉంటే మీకు అర్థమై ఉంటుంది. వినని వాళ్ళకైతే అర్థం కాదు. తాటకను వధించిన తర్వాత విశ్వామిత్రుడు రాముడిని కామాశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ కాముడైన మన్మధుడు శివుడి చేత కామాశ్రమములో దహించబడినాడు అనే కథను మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా. అంటే ఈ కథ ద్వారా అక్కడ తాటకి అనే అవిద్యను చంపబడిన తర్వాత కామం అనే దాన్ని ఇక్కడ అంతము చేశాడు. జాగ్రత్తగా వినండి. తాటకి అనేది అవిద్య. కామాశ్రమములో మన్మధుడు కాముడు శివుడి చేత దహించబడ్డం అంటే కామము. అక్కడ అవిద్య పోయినాక కామము, కోరికలు ఇక్కడ పూర్తిగా అంతం చేశాడు. ఇక్కడ తత్వార్థం చెప్తున్నానమ్మా, జాగ్రత్తగా వినండి. ఇది ఇక్కడికి అయిపోయింది. కామం అనే దాన్ని అంతం చేశాడు. ఇంకెవరిక్కడ? మారీచుడు, సుబాహువు. వీళ్ళెవరు? తాటకి యొక్క బిడ్డలు. తాటకి బిడ్డలంటే ఏమిటి? తాటకి ఎవరు? అవిద్య. అవిద్య చేత కలిగే కర్మలు ఏంటి? అవిద్య యొక్క పిల్లలు ఎవరు? అవిద్య అనేది తాటకి, దాని పిల్లలు ఎవరు? మారీచుడు, సుబాహువు. వీళ్ళు కూడా కర్మ. ఏం కర్మలు ఇవి రెండు? సంచితము, ఆగామి. ఈ కర్మలే మారీచుడు, సుబాహువు. అవిద్య చేత కలిగే కర్మలు మారీచుడు, సుబాహుడు. కర్మలే మనకు 2 విధాలుగా ఉంటాయి, సంచిత కర్మలు, ఆగామి కర్మలు. కాబట్టి ఈ మారీచుడు, సుబాహువు ఎప్పుడైతే ఈ మారీచుడు, సుబాహుడు అనే సంచిత ఆగామి కర్మలను అంతము చేసుకుంటే కానీ సిద్ధి కలుగదు. మరి వాటిని అంతం చేయాలంటే మన చేత అవుతుందా? కాదు. ఎవరంతం చేయాలి? ఈ మారీచుడు, సుబాహుడు అనే సంచిత ఆగామి కర్మలని భగవంతుడైన రాముడే అంతమొందించాలి. మరి మన జన్మ మనం కావాలనుకుంటే వస్తుందా? లేదు. మనము ఏ కర్మ చేస్తే కర్మను బట్టే జన్మ, కర్మను బట్టే జన్మ. ప్రతి ఒక్కరికి కుక్కకు ఆ జన్మ వచ్చిందంటే పూర్వజన్మలో కర్మ చేస్తుంది కాబట్టి కుక్కకు ఆ జన్మ. దోమకు ఆ జన్మ వస్తే దాని కర్మ కొద్ది దానికి జన్మ. మనం ఈరోజు ఈ ఇంట్లో జన్మించామంటే మన కర్మ కొద్ది జన్మ. కాబట్టి ప్రతి జీవుడు శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోతే ఈ జన్మలో మనము ఏమేమి కర్మలు చేశామో ఆ కర్మలు సంచిత కర్మలు. సంచి అంటే జీవుడితో పాటు మూటెలో, ముల్లెలో, సంచిలో వేసుకొని మన ఎంట కర్మ వస్తుంది. చాలా సింపుల్ గా చెప్తున్నానమ్మా అర్థం కావడం కోసం. సంచిత కర్మలు అంటే సింపుల్ గా మీకు అర్థం కాదు, సంచి అని చెప్తున్నా. అంటే ఆ మూటె నిండా మనం ఈ జన్మలో చేసుకున్న చెడ్డ కర్మలన్నీ మూటెలో ఉంటాయి. మన శరీరం పడిపోతుంది. జీవుడితో పాటు ఈ కర్మలు, ఈ సంచిలో ఉన్న కర్మలు జీవుడిని గట్టిగా పట్టుకొని వెళ్ళిపోతుంటాయి. అంటే
ఈ జన్మలో చేసిన కర్మలే సంచిలో ఉన్నాయా? ఈ సంచిత కర్మలో? కాదు కాదు. ఎన్నో వేల జన్మల్లో చేసిన కర్మలన్నీ ఆ సంచిలో మూట గట్టుకొని, ఆ మూట వెనక పెట్టుకొని జన్మలు తీసుకుంటూ వెళ్తున్నాం. అందులో కొన్ని కర్మలు పరిపక్వం అయినప్పుడు అనుభవించుటకు వీలుగా భగవంతుడు ఏం చేస్తాడంటే, ఒరే నీకు జన్మిస్తున్నాడని భగవంతుడు నిర్దేశిస్తాడు. దానినే ప్రారబ్ధ కర్మలు అంటారు, ప్రారబ్ధం అంటారు. దానిని అనుభవించి ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఆ జీవుడు భూమి మీద ఉంటాడు. ఆ తర్వాత జీవుడు వెళ్ళిపోతాడు. వాడి ప్రారబ్ధం కొరకు ఇది జరిగింది అని అంటుంటారు పెద్దలు. ఆ ప్రారబ్ధము పూర్తి అయ్యేంత వరకు ఆ జీవుడు ఆ శరీరాన్ని విడవడు. మరి సంచిలో జన్మ జన్మల నుంచి అనాదిగా వచ్చే కర్మలన్నీ సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ఇవన్నీ జీవుడు వెంట వస్తూనే ఉన్నాయి. మరి దీనిని ఎలా పోగొట్టుకుంటామయ్యా? ఇంతేనా? ఎత్తుతూనే ఉంటాం. ఏ జన్మ అంటే ఆ జన్మ. ఏ జన్మలో కూడా మనము మోక్షం గురించి ఇంకా ఆలోచించొద్దా? ఆలోచించాలి. ఈ సంచిత ఆగామి ఎప్పుడైతే మనము ఆ రామనారాయణుడిని దర్శించి ఆ దేవదేవుడికి మనము శరణాగతి చేస్తే గాని వాడి అనుగ్రహము, ఆ భగవంతుడైన ఆ రాముని అనుగ్రహము ఎప్పుడైతే కలుగుతుందో జీవుడికి, ఈ ఆగామి కర్మ అనేది అంటకుండా ఆ జీవుడికి దూరమైతుంది. ఎప్పుడైతే ఆగామి కర్మ అంటకుండా దూరమైతుందో ఈ సంచిత కర్మ అనేది నిప్పు పడిన ధూళిలాగా దెబ్బకు భస్మమైపోతుంది. కొన్ని వేల జన్మల నుంచి మన జీవుడు మోసుకొస్తున్నాడు సంచిలో. ఒక్కసారి మనం అది ఆలోచిస్తే, భగవంతుడా ఇట్లా ఉందా మన యొక్క జన్మ, మన స్థితి ఇదా అని ఆలోచిస్తే నిజంగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. ప్రతిరోజు ఎంత ధర్మంగా ఉండాలి కదా, మనము ఎంత సత్యంగా ఉండాలి కదా. అంత ధర్మము, ఆ సత్యము మనము ఉంటేనే అదే మనలని, మన కుటుంబాలని ఆ ధర్మమే కాపాడుతుంది. అందుకే రాముడు చెప్తాడు, ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మం అనేది అంత గొప్పది. ఎప్పుడైతే ఆ ధర్మము, ఆ సత్యాన్ని పాటిస్తూ ప్రతిదినము ఎంతో జాగ్రత్తగా మనము చేసే కర్మలు చేస్తూ ఉంటే ఆ భగవంతుడే మన దగ్గర ఉన్న సంచిత కర్మను నిప్పు పడిన దూదిలాగా అది భస్మమైపోతుంది. అప్పుడు ఏమైతుంది? ఈ ఆగామి కర్మ తామరాకు మీద నీరు పోస్తే అంటుకుంటుందా? అంటుకోదు. అలాగే అంటుకోకుండా అది వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మారీచుడు ఆగామి కర్మ అలా తామరాకు మీద నీరులాగా 100 యోజనముల దగ్గరికి రాముడు మారీచుడు అలా దూరంగా విసిరివేశాడు. ఇక్కడ సుబాహువు అనేది సంచిత కర్మ. సంచిత కర్మ అంటే నిప్పు పడిన దూదిలాగా భస్మమైతుంది. అందుకే సుబాహువును అక్కడే అస్త్రము వేసి భస్మం చేసేసాడు రాముడిని. ఈ మారీచుడిని మటుకు మానవాస్త్రం వేసి దూరంగా పడేశాడు. అంటే అది తామరాకు మీద నీరులాగా ఏం చేసినా అంటకుండా అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది, జాగ్రత్తగా వినాలి. మారీచుడు ఆగామి కర్మ, రాబోవు జన్మలో అనుభవించదగిన కర్మ ఏమిటి? మారీచుడు ఇక్కడ ఆగామి కర్మ, రాబోవు జన్మలో అనుభవించదగిన కర్మ. దీనిని భగవంతుడు ఆ కర్మ ఫలాన్ని ఆ జీవుడు అనుభవించే అవసరము లేకుండా భగవంతుడి అనుగ్రహము చేత ఆ ఆగామి కర్మ అనే దాండు భగవంతుడి అనుగ్రహము ఉంటేనే ఆగామి కర్మల దూరంగా వెళ్ళిపోగలదు. కాబట్టి అనుగ్రహం కొరకు చేయవలసిన కర్మలన్నీ మనము చెయ్యాలి. సుబాహువు అంటే ఏమిటి? సంచిత కర్మ.
ఆ జన్మల నుంచి తెచ్చుకుంటున్న కర్మలన్నీ సంచిలో పెట్టుకుని జీవుడు మోస్తున్నాడు. ఒక్కసారిగా భగవంతుడి అనుగ్రహం చేత సంచిత కర్మ మొత్తం నాశనం అయిపోతుంది. ఈ విషయం అంతా కూడా మనకు వేదాలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రాలలో మన పెద్దలు, మన గురువులు, ఇది నేను ఇప్పుడు ఏ వాక్యాలైతే మనము చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఉపనిషత్తు వేదాలలో నిరూపించబడింది. అంటే ఆ వేద బ్రహ్మసూత్రాలలో ఉండే రహస్యమే శ్రీరాముడు తన రామాయణ కథలో మనకిక్కడ అంతర్లీనంగా ప్రదర్శించి చూపిస్తున్నారు. అందుచేతనే శ్రీరామాయణము వేదోపబృంహణము అని పెద్దలు చెప్పారు. ఇప్పుడు యజ్ఞం జరిగిపోయింది, విశ్వామిత్రుడికి సిద్ధి లభించింది. మరి రాముడిని వదిలి వెంటనే వెళ్ళిపోవచ్చు కదా, ఇంకా సిద్ధి వచ్చింది. హిమాలయ పర్వతాలలో కౌశికీ నది దగ్గర కూర్చుని తపస్సు చేయొచ్చు కదా, కానీ వెళ్ళలేదు. భగవంతుడైన నారాయణుడిని సీతమ్మతో చేర్చి వాళ్ళ అద్భుతమైన కళ్యాణాన్ని తన కన్నులారా చూచి సేవించి వెనుకకు మరల ఏం చేశాడు, ఒక్కసారి ఆ సీతారాముల కళ్యాణాన్ని దర్శించి మరలా రాకుండా ఆ హిమవత్ పర్వత ప్రాంతానికి ఎగి తపస్సు చేసుకుంటాడు. అంటే ఇక్కడ మనము తెలుసుకోవలసినది ఏమిటంటే, ఆగామి సంచిత కర్మలు అంతం చేసినాక భగవంతుడు మళ్ళా ప్రారబ్ధ కర్మ అనేది మనకు ఉంటుంది. ఎవరికి? మనకంటే, మనకే కాదు ప్రతి జీవుడికి. జీవుడంటే ఏంటి? కుక్క, నక్క, పిల్లి, ఎలుక, దోమ, ఈగ, అన్ని జీవులే. ప్రతి జీవికి కూడా ప్రారబ్ధ కర్మ అనేది ఒకటి ఉంది. అది ఉన్నంత వరకు జీవుడు శరీరముతో ఉంటాడు. ఉండి భగవంతుడిని మార్గంలో ఉండి భగవంతుడిని చేరి, అంటే భగవంతుడి దగ్గరికి ఈ జీవుడైన విశ్వామిత్ర మహర్షి ఆయన దగ్గరికి చేరి అక్కడ ఆ లక్ష్మీదేవి అయిన ఆ సీతాదేవిని ఆ రామనారాయణుడైన శ్రీమన్నారాయణుడితో కలిపి వాళ్ళిద్దరి వివాహాన్ని చేసి వాళ్ళిద్దరిని సేవించి దర్శించి మరలా ఇంకా తిరిగి రాకుండా హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. ఇది జీవుడి యొక్క అవిద్య. కామ్య కర్మలు అంతమొంది మోక్షం అనేది సిద్ధించే విధానం ఏమిటి అనేది ఇక్కడ మనకు విశ్వామిత్ర మహర్షి ద్వారా తెలుసుకుంటున్నాం. విశ్వామిత్ర యాగ సంరక్షణ అనేది ఇక్కడ మనకు ఈ విషయాన్ని చెప్తూ ఉంది. విశ్వామిత్ర యాగ సంరక్షణలో ఉన్న అంతర్లీనమైన అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. తర్వాత మీకు ఈరోజు నేను కుమార సంభవము స్కంధోత్పత్తి చెప్పాలనుకున్నా, కానీ ఈరోజు కుదరకపోవచ్చు. ఇక్కడితోటే ఇందులో మనము అంతర్లీనమైన అర్థాలు తెలుసుకోవడంతో కొంచెం సమయం ఎక్కువ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క యాగము మనము ఇందాక తెలుసుకున్నాం. షడ్రాత్రము అంటే ఏంటి? 6 రాత్రులే ఎందుకు చేశాడు విశ్వామిత్రుడు? ఎందుకంటే రాక్షసులు ఎక్కువగా రాత్రి వేళనే వస్తారు. కానీ ఇక్కడ 6 పగళ్ళు 6 రాత్రులు ఇక్కడ యజ్ఞము జరిగింది. ఇక్కడ 6 రాత్రులు అంటే ఏమిటి రహస్యము అంటే, ఈ యాగాన్ని 6 రాత్రులు రక్షించమని చెప్పి ఎవరడిగారు? 6 రాత్రులు రక్షించమని ఆ సిద్ధాశ్రమంలో ఉన్న మునులు మహర్షి రామలక్ష్మణుల్ని రక్షించమని అడిగారు. జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం జై శ్రీమన్నారాయణ. అమ్మ
ఇంతటితో ఆపుదాము. ఇప్పటికి 1:30. నాకు కొంచెం ఓపిక చేత కావట్లా చెప్పడానికి. ఈ 6 రాత్రుల నుంచి నెక్స్ట్ ఇంకొక మీరు రెగ్యులర్‌గా క్లాసెస్‌కి అటెండ్ అవుతూ ఉంటే, నాకెప్పుడు వీలైతే అప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. కరెక్ట్‌గా నేను పలానా వారం, పలానా రోజని చెప్పడానికి కుదరదు. నాకు ఇంట్లో పని తక్కువగా ఉన్న రోజు నేను తీసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా అదే శ్రద్ధతో వినడానికి క్లాసెస్‌కి అటెండ్ అవ్వండమ్మా. ఎంతవరకు మీరు ఇంతకుముందు ఈ కథంతా ఇంతకుముందు ఎవరన్నా విన్నారా? మీకు ఇంతకుముందు ఇదంతా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి చెప్పండి మీరేం విన్నారనేది. మామూలుగా పైనే ఊరికే అట్లా తెలుసు గాని ఈ అంతరార్థం అనేది ఇప్పుడు నీ ద్వారానే మేము వినగలిగాము. ఎలా ఉందమ్మా అంతరార్థం వింటూ ఉంటే? బాగుంది. ఇదేంటి అసలు అంటే ఈ తాటకి ఇదనేది ఇది అవిద్య. దానికి వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఈ సంచిత కర్మ ఇవి అది అసలు ఏంటి అనేది నిన్న నువ్వు చెప్పినప్పుడు ఎందుకు ఆ రాముణ్ణే పిలిచాడు, ఎందుకు అటువంటి బాణాలు ఎందుకు ఇచ్చాడు, ఇదంతా నిన్న అడిగాం కదా. ఇవాళ ఇదంతా మాకు చాలా బాగా అర్థమైంది. వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఎవరైనా చెప్పగలరా మీకు ఏమర్థమైందో? అంతరార్థం చాలా బాగా చెప్పారు రాధగారు. ఏమంటే మామూలుగా కథలాగా కాకుండా అన్ని అస్త్రాల గురించి విశ్వామిత్రుని రాముడు అంటే శిష్యు జీవ పరమాత్మ రిలేషన్షిప్ మామూలుగా గురు శిష్యులా కాకుండా ఇదంతా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాధగారు మీరు. థ్యాంక్ యూ. జయ శ్రీమన్నారాయణ. ఇంకా ఎవరికమ్మా ఏమర్థం ఉంది? సంచిత కర్మలో ఆగామి కర్మ, ప్రారంధ కర్మ వాటి గురించి బాగా వివరంగా చెప్పగలిగారమ్మ. బాగుంది. అవి ఎలా అనేది తెలుసుకోగలిగాం ఇప్పుడు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే అర్థమైనట్టుంది కానీ చెప్పలేకపోతున్నాము. అస్త్రం అంటే అసలు ఏమిటి అసలు? ఇవి మంత్రంతో కూడుకున్నది అస్త్రము. మంత్రం ద్వారానే ప్రయోగించాలి. అవును. అంటే ఈ విరోధ ఇదులని తొలగించేది ఇవన్నీ కొంచెం నోట్ చేసుకున్నానులే పాయింట్స్. కొన్ని నోట్ చేసుకుంటే కానీ మీకు అర్థం కాదమ్మా. అవును, అదే చేసుకున్నాం మేడం. అది కొంచెం రిపీట్ చేసుకొని వింటే గానీ బాగా అర్థమవుతుంది. మీరు చెప్పిన అది బాగుందండి. అది రామాయణం చెప్తాను అని వచ్చి ఆయన మళ్ళీ చనిపోయి ఉండటము అది బాగా హత్తుకుంది మేడం. ఎవరైనా అంతే కదా, వినాలి జన్మకొచ్చినందుకు అన్నట్టు. సిద్ధాశ్రమం అంటే ఈ అజ్ఞానాన్ని పోగొట్టేది. కొన్ని అన్ని సిద్ధి అంటే భగవంతుణ్ణి ఆరాధించడం అనేదే ఈ సిద్ధి అనేది. అంటే ఆ విశ్వామిత్రుడి దగ్గర అన్ని రక్షణ సామగ్రి అస్త్రాలున్నా ఆయన భగవంతుడికి ఇచ్చేశాడు. అంటే నన్ను నేను కాపాడుకోలేను, నీవే అన్నిటికీ నీవే నన్ను రక్షించేవాడు. అంటే మన ఇదనేది కాదు, భగవంతుడికి మన బరువు మన బాధ్యత అంతా ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన చూసుకుంటారు. సుబాహుని సంహరించారు కదండి సంచిత కర్మ వలన. అవునమ్మా. అంటే సంచిత కర్మలు అంత సులభంగా పోవు. మనము ఈ రకంగా భగవంతుడికి ఆగ్నేయాస్త్రము ఉంటేనే కదా అనే దాని భావన అంతే కదా. కరెక్ట్. ఆ ఆగ్నేయ అస్త్రముతో భస్మం చేసేసారు, చేయగలిగింది అని అగ్నితో. కరెక్ట్. అంటే అగ్నితో ఆయన అంతమొందించారు కాబట్టి అక్కడితో ఆయన కర్మలు సుబాహు కర్మ అక్కడతో ముగిసినదని అర్థం అండి? కాదు. అక్కడ ఏంటంటేనమ్మా అంతర్లీనంగా ఇక్కడ తాటకి అంటే ఏంటి,
అవిద్య తాటకి, అజ్ఞానం. అది ఉన్నప్పుడే, మనకి అజ్ఞానం ఉన్నప్పుడే కదమ్మా మనము ఏది మంచి ఏది, ఇప్పుడు చూడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం, చెయ్యకూడని ఆలోచనలు చేస్తాము. మనకు అనిపిస్తుంది వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు, అవన్నీ కూడా చెయ్యకూడదు. వాళ్ళ అజ్ఞానం అని వదిలేయాలి. మనం చిన్నదానికి పెద్దదానికి మాట్లాడుతూ ఉంటాం ఎక్కువగా. ఆ ప్రతి మాట, ప్రతి చేష్ట, ప్రతి ఆలోచనకు ఒక కర్మ అనేది మనకు వచ్చేస్తుంది. అంటే అందుకే మనము చేతులతో చేసేది ధర్మంగా ఉండాలి, బుద్ధితో ఆలోచించేది ధర్మంగా ఉండాలి, కంటితో చూసేది కూడా మంచినే చూడాలి, చెవులతో వినేది కూడా. ఎవరైనా మనకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా. పని పట్ట లేనప్పుడు ఏముంటుందో, ఆడవాళ్ళకు ఫోన్లు పెట్టుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి సరదాగా టైంపాస్ చేస్తుంటారు కదా. అలాంటి మాటలు చెవులతో కూడా వినకూడదు. దాని నుంచి కూడా కొన్ని కర్మలు మూటగట్టుకుంటాం. ఇక్కడ అంతర్లీనంగా మనం ఏంటంటే, తాటకి అనేది ఒక అవిద్య. ఎప్పుడైతే మనకు అవిద్య అనేది ఉంటుందో మనము చేసే ప్రతి కర్మ కూడా అంత అంత గొప్పగా ఉండవు కర్మలు అవిద్య ఉన్నప్పుడు. జ్ఞానముతో కూడుకున్న కర్మ సత్కర్మగా ఉంటది, అవిద్య అజ్ఞానంతో కూడుకున్న కర్మ తేడా. ఆ కర్మ వలన మనకేమొస్తుంది? సంచిత ఆగామి కర్మలు ప్లస్ ప్రారబ్ధ కర్మలు, ఇవన్నీ మూటగట్టుకోవడం. ఆల్రెడీ జీవుడు పోయిన జన్మలో మనమేమో మనకు తెలీదు. మనకిప్పుడు 53 ఏళ్ళు 54 ఏళ్ళు, అంతకుముందు ఎవరో మనకు తెలుసా? ఎక్కడ పుట్టామో, ఏ తల్లి కడుపున పుట్టామో. మళ్ళా అక్కడ ఉన్నవన్నీ కూడా మనం సంచిత కర్మలు మోసుకొని వస్తున్నాం మనం. వాటిని పూర్తిగా దగ్ధం చేసుకోవాలి ఈ జన్మలో. మనకు ఆ దగ్ధం చేసుకుంటే జ్ఞానం ఎక్కడా? ఒక్క మానవ జన్మకే ఇచ్చాడు భగవంతుడు. మరి 84 కోట్ల జీవరాశులు మనకు తెలుసు కదమ్మా. ఇన్ని జీవులకు మనలాగా ఆలోచించే జ్ఞానము, ఈ జ్ఞానం ఏ జీవికి ఉంది? ఒక్క మానవ జీవికే ఉంది. కాబట్టి ఇంత గొప్ప జన్మ జీవుడు ఇచ్చినప్పుడు భగవంతుడు మనం ఏం చేయాలి? సిద్ధిని పొందడానికి ప్రయత్నించాలి. ఆ రకంగా ఎప్పుడైతే ఆ రకంగా భగవంతుడిని చేరుతామో, ఈ కర్మలనేటివి అక్కడికక్కడి దగ్ధమైపోతాయి. దాని అర్థం అదమ్మా. సుబాహువు ఆయన సంచిత కర్మ అనేది కాదు, దానికి తత్వార్థంగా చెప్తున్నారు. ఎప్పుడైతే తాటకి లాంటి అవిద్య ఉంటుందో అప్పుడు దానికి పుట్టిన బిడ్డలు ఎట్లుంటారు? మారీచుడు, సుబాహువు లాంటి పనులు చేసే బిడ్డలు. అంటే అటువంటి కర్మలు చేస్తాం మనం కూడా మనకు తెలియకుండానే. దాని నుంచి మళ్ళా కర్మలు మూటగట్టుకొని మళ్ళా వచ్చే జన్మకి సంచిత కర్మలుగా ఆల్రెడీ ఎన్నో ఉన్నాయి. మళ్ళా ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు కూడా మూటలు కట్టుకొని వచ్చాం. ఆ మూటలు కాలిపోవాలి అంటే ఒక్క మానవ జన్మే ఇచ్చిన మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. సత్యాన్ని బాగా ఆలోచించి గుర్తిస్తేనే చేయగలం. ఈ చెవితో వదిలేసామంటే మనం కూడా ఏమీ చేసుకోలేం. జై శ్రీమన్నారాయణ అమ్మ. రేపటి ఎప్పుడైనా క్లాసు ఎప్పుడు వీలైతే అప్పుడు మీనింగ్ క్లాసు, శ్లోకాల తరగతి 2 జరుగుతూ ఉంటాయి. మీరు మెసేజ్, ఒకవేళ నేను చేయలేకపోయినా కూడా మెసేజ్ మీనింగ్ కూడా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. కాబట్టి మెసేజ్ చేయలేదు మీరు చెప్పారు అనుకోవద్దు. నాకు ఒక్కొక్కసారి సమయం లేకపోతే మెసేజ్ చేయడానికి కూడా కుదరదు. కాబట్టి మీరు రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయ్యి వినడానికి ప్రయత్నించి ఆ రాముల వారి అనుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా ప్రార్థన అమ్మ. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భారతి గారు జై శ్రీమన్నారాయణ అండి. చెప్పండి. ఓకే. ఏం లేదు, అది ఇప్పుడు చెప్పాను, క్లాస్ రికార్డ్ చేశారు కదా మ్యామ్, అది ఒకసారి పెడితే. అదే మేడం చెప్పానండి, యూట్యూబ్ లో లింక్ లో రావటం లేదండి అని అదే ఇది వరకు చెప్పాను. వచ్చావు కదా, కనుక్కుంటానన్నారు మేడం, కనుక్కుంటానన్నారండి. ఆల్రెడీ నేను నిన్న చెప్పాను, రికార్డింగ్స్ అడుగుతున్నారు కదా అని చెప్పి. యూట్యూబ్ లో అది రావటం లేదండి. వాయిస్ ఆఫ్ విష్ణు అని చెప్పి ఆ ఛానల్లో వచ్చేవి మేడంవి, అవేమీ రావటం లేదు. నేను అదే చెప్పాను మేడంకి, నిన్న కూడా చెప్పాను. సరే అండి కనుక్కుంటానైతే, నాకు దాని గురించి ఐడియా లేదు, నేను కనుక్కుంటాను, ఎవరినో అన్నారు, కనుక్కుని చెప్తాను. ఓకే అండి, సరే, థ్యాంక్ యూ. క్లాస్ లో పెడతారమ్మా? ఏమండి?
రికార్డింగ్స్ రికార్డ్స్ క్లాస్ పెట్టారండి పెడతారు. ఆల్రెడీ. భాగవతంవి ఉండేవి యాక్చువల్ గా